అయితే దీనికంటే ముందు రేవంత్ రెడ్డిపై ఫుల్ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. సభను తప్పుదోవ పట్టించారని, రేవంత్ 100% సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం రేవంత్ కు కరెక్ట్ కాదని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ కూడా సభకు క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కేసీఆర్. శాసనసభలో మాట్లాడే సందర్భంలో చర్చలు కొంచెం హాట్గా జరిగేటువంటి సందర్భంలో అప్పుడప్పుడు మాటలు దొరుకుతుంటాం. అధ్యక్ష, ఇందిరాగాంధీ గారు లాంటి మహనీయురాలు ఆమె ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీలో ఒక సందర్భంలో సభ క్షమాపణ చెప్పారు. అధ్యక్ష, ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఏది పడితే అది ఎంత పడితే అంత మాట్లాడగలుగుతాం, ఏదంటే అది ఎవరి మీద ఆరోపణ చేయగలుగుతాం అనేటువంటి వైఖరి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఒకటి. సెకండ్ పాయింట్ నేను తమ దృష్టికి తెచ్చేది చాలా బాధ కలిగించే అంశం ఏంది అధ్యక్ష, తెలంగాణ రైతాంగం ఒక పక్కన కరెంట్ లేక తలడిల్తున్నారు, పోరాటాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ముందుకు పోతున్నది. ఇటువంటి దశలో సభలో చర్చ వస్తే రాష్ట్రానికి ద్రోహం జరిగే విధంగా పబ్లిక్ డొమైన్లో ఉంది, ఇది ఎస్ఎల్డిసి డాక్యుమెంటు, తమరికి పంపిస్తాను, తమరిని కూడా తప్పుదారి పెట్టించే విధంగా, సభను తప్పుదారి పెట్టించే విధంగా 100% శుద్ధ తప్పులు చెప్పడం జరిగింది. అది ఏ రకంగా కూడా మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. తర్వాత మాటలు కూడా ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష, సభ్యులు క్రాస్ టాక్ జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. ఇక్కడి నుంచి సభ్యులు వేసి మన టీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడిపోతే ఏదో సందర్భంలో పోయి దూరం బూట్లు మొక్కు నాకుపో, ఇదే అధ్యక్ష భాష, అసెంబ్లీలో వాడే భాష. ఇక పోయి దూరం బూట్లు నాకుపో, శాసనసభ్యుని పోయి దూరం బూట్లు నాకుపో ఇంకో శాసనసభ్యుడు అనొచ్చు అధ్యక్ష. బయట టీవీలలో వింటున్న అధ్యక్ష, బడ్జెట్ ప్రవేశపెడతారు ఏ రాష్ట్రంలోనైనా మ్యాండేటరీ, కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్, ఇదేనా అధ్యక్ష శాసనసభ్యులు మాట్లాడేది, పార్టీకి బాధ్యత వహించే వ్యక్తులు మాట్లాడేది? ఎట్టి పరిస్థితులలో దీన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేం. 100% చేసిన తప్పుకు నేను తప్పు చెప్పినా, సభను మిస్గైడ్ చేసినా అని అప్పాల చెప్పి తీరాల్సిందే అధ్యక్ష. ఆర్ఎల్స్ తమరే నిర్ణయించి దాన్ని కట్టుబడి